నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. విద్యార్థుల్లో అంతర్లీనంగా నెలకొని ఉన్న కళాతృష్ణను వెలికి తీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించే ప్రకాశం బాలోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సభకు నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు అధ్యక్షత వహించారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం గారు మరి ముందుకెళ్ళవాకండి. చిన్నపిల్లలకు చదువు ఒక్కటే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రోత్సాహాన్ని అందిస్తే వారు భవిష్యత్తులో గొప్ప కళాకారులుగా రూపొందుతారని కలెక్టర్ అన్నారు. చదువుతో పాటు కళలలో అభినివేశం కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం బాలోత్సవ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ్ సుజాత, ప్రధాన కార్యదర్శి కలపాల సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ వి బాలకోటయ్య, కోశాధికారి ఎస్ రవి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బండారు లక్ష్మీనారాయణ, డి వీరాంజనేయులు, దామా శ్రీనివాసరావు, జి హరిబాబు, వినోద్, కెఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా ఇంత ఆర్వగా ఉంటున్న వాళ్ళకి మనమే ఒక మంచి వేదిక, మంచి ఆపర్చునిటీకి ఇవ్వలేకపోతున్నానే ఒక విషయం దీనివలన గుర్తింపు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ టీంతో ఇలాంటి మంచి వాలంటీర్స్, అంటే టీచర్స్ మాత్రం కాకుండా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చిన టీంని వాళ్ళ సహకారంతో భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము. 43 డిఫరెంట్ ఈవెంట్స్ ఒక 5-6 స్టేజెస్లో పెట్టి ఒక స్పెసిఫిక్ కమిటీస్ పెట్టేసి దానికి జడ్జెస్ అండ్ స్కోరర్స్ అన్నీ కూడా పెట్టి పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించడం అంటే ఇది చాలా సాధారణ విషయం కాదు. అండ్ దీంట్లో దిస్ ఓపెన్ ఫారం, అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ కానీ అట్లాంటి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఒక కామన్ వేదిక ఇచ్చినది చాలా ఒక అభినందనవలసిన ఒక విషయము. ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఇవాళ జరుగుతున్న ఈవెంట్స్ గురించి మీ స్కూల్స్లో వెళ్ళి మీ పిల్లలకి చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లల్ని ఇలాంటి ఒక ఈవెంట్స్కి రెడీ చేసి తీసుకురావాల్సిన కోరుతున్నాను. ఈ ఈవెంట్ని ప్రాపర్గా మీడియా మిత్రులందరూ కూడా ప్రాపర్గా కవర్ చేస్తే ఖచ్చితంగా చూసిన పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ పాల్గొని వాళ్ళకున్న టాలెంట్స్, స్కిల్స్, ఈ కాంపిటేటివ్ స్పిరిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి వేదికలు భవిష్యంలో వస్తుందని ఎలాంటి సందేహం లేదు. హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా సంతోషంగా ఉంది. ఈరోజు మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లోనూ కళలు, సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు వారిలో దేశభక్తి, మత సామర్థ్యం పెంపొందించటమే. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రతిని నుంచి బయటపడాలంటే బాలోత్సవం ఒక సాధనంగా ఉపయోగపడతాయి. బాలోత్సవం ద్వారా ఉపాధ్యాయులు పిల్లల్లో ధైర్యం నింపిన వెంటనే జిల్లా పరిషత్ నుంచి 4.5 లక్షల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాటు చేసాం. మన జిల్లా పరిషత్ నుంచి దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. అలాంటి పిల్లలను ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చి వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలికి తీసి వస్తుందన్న తల్లిదండ్రులు కూడా పిల్లలను బాలోత్సవం నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిజంగా దీనికి కావలసినటువంటి ఉత్సాహం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాం, వాళ్ళ నుంచే మేము ప్రోత్సాహపడ్డాం, వాళ్ళ నుంచే మేము రీఛార్జ్ అయ్యాం. అసలు పిల్లల్ని చూస్తే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే తీరు, వాళ్ళు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరో రకంగా వాళ్ళు చూపించేటటువంటి ప్రతిభ అసలు ఊహకు కూడా అందనంత అద్భుతమైనటువంటి శక్తి మన ఎదురుగా కూర్చున్న పిల్లల్లో ఉంది. రేపు వీళ్ళే
ఈ భూమిని కాపాడుకోవాలా, రేపు వీళ్ళే ఈ సమాజాన్ని నిలబెట్టుకోవాలా. వీళ్ళందరూ మనకు వారసులు మనం అంటున్నాం, మన తర్వాతే మొత్తం భూమికి వారసులు వీళ్ళే. కానీ వీళ్ళ మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నామేమోనని. మంచి మంచి కళలన్నింటినీ కూడా బయట తీయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ తరఫున మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు నగరంలో మరి ఏర్పాటు చేసినందుకు మొదటగా మరి బూచంపల్లి వెంకయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలలందరూ ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా మీలో ఎన్నో సృజనాత్మకమైనటువంటి ఎన్నో కళలు ఉన్నాయి. అంటే పిల్లలకి చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువుతో పాటు సంస్కారం నేర్పాలి. దాంతోపాటు మీలో ఎన్నో రకాలైనటువంటి కళలు, అంటే మనకి ఉన్నటువంటి కళ 64 కళల్లో ఏ ఒక కళని మీలో ఉన్నా కూడా దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మన టీచర్స్కి, తల్లిదండ్రులకి, పెద్దలకి అందరికీ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది పిల్లల పండుగ. ఇందాకన్నా మార్కులతో నింపుకున్న బుర్ర కలుషితమైపోయి ప్రెషర్లో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త స్వేచ్ఛగా గాలి పీల్చుకొని వాళ్ళ హృదయాల్లో మనసులో ఉన్నటువంటి సృజనాత్మక కళల్ని, శక్తుల్ని బయటకు తీసేందుకు ఇది ఒక వేదిక. జిల్లాలో చదువు ఒక్కటే కాదు, మార్కులు ఒక్కటే కాదు, ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి అనేక శక్తులు ఉంటాయి. ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఇన్ని రకాలైనటువంటి ఈవెంట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి బొమ్మలు చేయడం, మట్టితో బొమ్మలు చేయడం, సూదులు అల్లడం, డ్రాయింగ్ వేయడం, అనేక కథలు చెప్పడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం, ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పిల్లల్ని అలరించి వాళ్ళకు ఒక పండగ చేసే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి కార్యక్రమాలు మిగిలినటువంటి పెద్దలు, కార్యకర్తలు ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు జనవరి 14 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు డివిజన్ వైజ్ గా జరుగుతున్నాయని ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంపుతో పాటు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం పేర్కొన్నారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు రోడ్ సేఫ్టీ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్ఎం తెలిపారు. డ్రైవర్లకు కౌన్సిలింగ్ తో పాటు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు హైస్కూల్ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని, గెలుపొందిన వారికి ఆర్టీసీ బస్టాండ్ జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామన్నారు. ఆర్టీసీ వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల ఫిట్నెస్ పై, కార్మికుల ఆరోగ్య సంరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో వివిధ విభాగాలలో ఉత్తమంగా సేవలందించిన ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లను ఘనంగా సత్కరిస్తామన్నారు. మరి ఈసారి ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి కూడా జనవరి 15th నుంచి ఫిబ్రవరి 14th వరకు ఒక మాసోత్సవాలు, రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆర్టీసీ నుంచి కూడా చాలా అనేకమైనటువంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తాం. అన్ని డిపోల్లో కూడా 15 ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశాము. తర్వాత పీరియడ్లో వరుసగా డే వైజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఆఫ్ డ్రైవర్స్, ట్రైనింగ్ ఆఫ్ మీటింగ్స్ ఆఫ్ ఎస్డిఐస్, అంటే ఇన్ హౌస్ ఇక్కడ మంగళవారం, శుక్రవారం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఫిజికల్గా అంటే క్లాస్ రూమ్ థియరీ, అలాగే మధ్యాహ్నం నుంచి వెహికల్ మీద వాళ్ళతో డ్రైవింగ్లో ఉన్న చేంజెస్, యాక్సిడెంట్స్ మీద వాళ్ళకి సెన్సిటైజ్ చేసి చాలామందికి రీచ్ అయ్యేలాగా ఈ మెసేజ్ అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాం. దట్స్ వీఆర్ కంటిన్యూయింగ్. అలాగే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని మేము 45 years దాటిన డ్రైవర్స్కి ఎవ్రీ ఇయర్ చేస్తాము. 40 years తక్కువ ఉన్నటువంటి 45 years లోపల ఉన్న వాళ్ళకి పీరియాడిసిటీ ప్రకారం చేస్తాం. సో డ్రైవర్ టెస్టింగ్ కూడా, మెడికల్ కూడా చేస్తాము. అలాగే వెహికల్కి సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, వెహికల్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ముఖ్యంగా స్టీరింగ్, బ్రేక్స్, ఇట్లాంటి వాటికి ప్రత్యేకమైన డ్రైవ్ తీసుకొని ప్రతి డిపోలో వెహికల్స్లో ఒక చెక్ లిస్ట్ ద్వారా చెక్ చేసుకొని అన్ని డిపోలకి, అన్ని బస్సులు చెక్ చేయడం జరుగుతుంది. అందులో డిఫెక్ట్స్ ఉంటే ఈ పీరియడ్లో వార్ పుట్టింగ్లో వాటిని అటెండ్ చేయడం జరుగుతుంది.
అలాగే కొన్ని డిపోల్లో ఈ స్కూల్ చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా రోడ్ సేఫ్టీ థీమ్ పైన వాళ్ళ దగ్గర ఎస్ఏ రైటింగ్స్ కానీ లేకపోతే మనం ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది డిపోల్లో. ఇందులో భాగంగా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో కూడా మంచి ట్రైనర్స్తో డిపోల్లో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకి అందరినీ అడ్రస్ చేస్తారు. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఇంకా అలాగే ట్రైనింగ్ పర్టికులర్గా ఈ ట్రైనింగ్ అనేటువంటిది డ్యామేజ్ ప్రోన్, యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్కి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటారు ఈ పీరియడ్ లోపల. తర్వాత వెహికల్ అటెన్షన్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా దీనికి సంబంధించి యాక్సిడెంట్స్లో గతంలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, ఆ డ్రైవర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వీటన్నిటికీ సంబంధించి రేపు 10వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అంటే రీజన్ పరంగా ఇక్కడ కండక్ట్ చేస్తాం. మొత్తం డిపో వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మిగతా డిపోలో ఆల్రెడీ సమాచారం ఇవ్వటం జరిగింది. రిమ్స్ హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చారు అవి కలెక్ట్ చేయడానికి. అది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో 14th ఇది లాస్ట్ డే. ఆ రోజున మీటింగ్స్ అంటే ఫైనల్ కంక్లూషన్ మీటింగ్ ఉంటుంది. అందులో ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్రైవర్స్ని ఐడెంటిఫై చేస్తాము. క్రైటీరియా అంటే లెంగ్త్ ఆఫ్ సర్వీస్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ మేజర్ డ్యామేజెస్. అంటే మాకు పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఇవన్నీ ఉంటాయి, తప్పనిసరిగా చూస్తాం. ఐసైట్ చూస్తారు, అలాగే వాళ్ళు హార్ట్ బీటు, బీపీ చెక్ చేస్తారు. ఏదైనా అంటే ఎనీ అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు ఎక్స్పర్ట్స్ దగ్గరికి. సో ఆ రకమైనటువంటి ఏర్పాటు ఉంది. అంటే ఇది పిఎంఈలో ఒక భాగంగా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా వార్ ఫుటింగ్లో ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో వాళ్ళందరినీ కూడా ఈ టైంలో పిఎంఈ కూడా చేయటం జరుగుతుంది. నగరంలోని కొత్త మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుపై 1,30,00,000 రూపాయల వ్యయంతో పార్కు నిర్మాణం, యోగా సెంటర్, జిమ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు వడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి పరిశీలించారు. పనుల నాణ్యతపై రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కలపాలెం సచివాలయంలో సిబ్బంది, వాలంటీర్లతో మేయర్ గంగాడ్ సుజాత సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల పనితీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన 95% పూర్తి కావడంతో వాలంటీర్లను అభినందించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మేయర్ సిబ్బందిని ఆదేశించారు. గుంటూరు, విజయవాడ వెళ్ళినా పర్మనెంట్ అడ్రస్ ఇదే. మెజార్టీగా ఇప్పుడు మీకు తెలుసు పథకాలు అందరికీ వాళ్ళ టైంలో అయితే మనం ఇవ్వగలిగా, వాళ్ళ టైంలో మనం తీసుకోగలిగామా, వాళ్ళని కానీ ఇప్పుడు మరి వాళ్ళు మొత్తం 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయా? 3 అపార్ట్మెంట్లు దాని తర్వాత ఎక్కువ ఇండివిజువల్ వస్తుంది. మరి వాళ్ళు
ఇండివిజువల్ అడుగుతున్నారు వాళ్ళు. అదే ఇంకా అవతల పైపు ఇంకా దాని ఎదురుగా ఉన్నాయి కదా. బాలల హక్కుల సాధన కోసం అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే బాలల సమాజాన్ని సంపదగా మార్చగలమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో 5 జిల్లాల బాలల హక్కుల 5 జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ హాస్టల్స్లో చదువుతున్న బాలికలపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాధురి అన్నారు. బాలికల తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడిక తెలుసుకుని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసినప్పుడు మంచి సమాజాన్ని స్థాపిస్తామని తెలిపారు. అనేక జిల్లాల్లో బాలికలపై ఉపాధ్యాయులు ఎన్నో రకాలుగా మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారని అన్నారు. దగ్గరలో ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ హాస్టల్స్లోనూ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అది లేని కారణంగానే బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు తీరు నచ్చని బాలికలు యూరినల్స్ వెళ్ళటానికి కూడా భయపడుతున్నారని, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయని, అవన్నీ రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సదస్సులో అవగాహన చేసుకుని ముందుకు సాగాలని కోరారు. 5 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, గుంటూరు అన్ని 5 రీజనల్ మీటింగ్ అనేటువంటిది కోఆర్డినేషన్ అండ్ కన్వర్జెన్సీ విత్ లైన్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ చైల్డ్ యాక్ట్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మీద ఈరోజు కన్వర్జెన్సీ మీటింగ్ అనేటువంటిది ప్రాంతీయ సదస్సు మన ఒంగోలులో ఉంది, అంబేద్కర్ భవనంలో. సో ఈ మీటింగ్కి అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీస్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు. బాలలకి సంబంధించినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కోసము ఎలా పనిచేయాలి, ఎలా సమన్వయంతో పనిచేస్తూ మన పిల్లల్ని ఎలా పర్యవేక్షించుకోవాలి, ఈ రైట్స్ అనేటువంటివి ఎలా ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. పిల్లలందరూ కూడా స్కూల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎవరు కూడా అబ్యూజింగ్ అనేటువంటిది జరగకూడదు. పిల్లలు చాలా నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి, స్కూల్కి వచ్చిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా డెడికేషన్తో విద్యను అందించాలి అని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఒక గొప్ప ఒక సంకల్పం లాగా చేస్తూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడము, వారి ద్వారానే పిల్లలు అందరూ కూడా జాతి సంపద, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు కూడా పిల్లలే కాబట్టి వాళ్ళ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడము. అట్లాగే ఎక్కడా కూడా అబ్యూజింగ్ కానివ్వండి, చైల్డ్ లేబర్ కానీ, చైల్డ్ బెగ్గింగ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, రన్ అవే, అబాండెండ్, సరెండర్ ఇటువంటి చిల్డ్రన్ ఎక్కడ ఉన్నా కూడా 109కి కాల్ చేయాలని, అందరూ కూడా సమన్వయంతో పనిచేసిన రోజు ఈ మంచి సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ ప్రాంగణంలో 2 రోజుల పాటు జరుగుతున్న ప్రకాశం బాలోత్సవం సాంస్కృతిక పోటీలకు దాదాపు 100 పాఠశాలల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైదానంలో 5 చోట్ల 5 వేదికలు ఏర్పాటు చేసి 40 విభాగాలలో సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. పలు విద్యాలయాల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. వందలాదిగా విద్యార్థులతో పీవీఆర్ స్కూల్ ప్రాంగణం కళకళ్లాడింది. స్కూల్ వాళ్ళు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనించిన రవి స్వర్గలోకమున, ఏ మంచి పూలని ప్రేమించినావో, నిన్ను దోచి నీ తల్లి కనక గర్భమున, సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల Mira,
ఏడు మేడల బంగులా గట్టిస్తానే గడియ కూడా ఇడువక నీతో ఉంటన మోటారు రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106 క్లాజ్ 1(2)ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సెక్షన్ వల్ల డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై కార్మికులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో 106 సెక్షన్ క్లాస్ 1(2) పై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1986లో తీసుకువచ్చిన 304 సెక్షన్ వల్ల మోటారు రంగ డ్రైవర్లకు అన్యాయం జరిగేదని అయ్యప్పరెడ్డి అన్నారు. ఈ సెక్షన్ వల్ల యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లకు 2 ఏళ్లు శిక్ష పడేదని, డ్రైవర్ల ప్రమేయం లేకుండానే కొన్ని సెక్షన్ల ద్వారా కేసులు పెట్టి డ్రైవర్లను ఉద్యోగాల నుండి తొలగించే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేలా చేశాయన్నారు. కానీ మళ్లీ 106 సెక్షన్ క్లాజ్ 1(2) తీసుకొచ్చి మరింతగా కార్మికులకు నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ చట్టం అమలైతే యాక్సిడెంట్ చేసిన కేసులలో డ్రైవర్లకు 10 ఏళ్లు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని, ప్రమాదకరమైన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ చట్టం వల్ల దేశవ్యాప్తంగా మోటారు రంగ డ్రైవర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు మేలు చేకూరే విధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో మోటారు రంగ కార్మికులు, డ్రైవర్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 తారీఖున ఆల్ ఇండియా గ్రామీణ బంధు, అలాగే ఆల్ ఇండియా కార్మిక వర్గ స్ట్రైక్ జరుగుతుంది. ఫిబ్రవరి 16 జరిగే ఆల్ ఇండియా స్ట్రైక్లో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత అనే చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో సెక్షన్ 106, 1(2) క్లాజులు ప్రకారం డ్రైవర్లు హిట్ అండ్ రన్ కేసుకి చేసినప్పుడు ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల పెనాల్టీ వేస్తూ చట్టాన్ని సవరించారు. గతంలో ఐపీసీ 1860 చట్టం ఉండేది. ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు. గతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు రేషన్ నెగ్లిజెన్స్ కింద సెక్షన్ 304A సెక్షన్ని అప్లై చేసేవాళ్ళు. దాని ప్రకారం కోర్టులు కానీ ఇవి కానీ కేసులు అడిగినా కానీ దాదాపు 99% కేసులను కొట్టివేశాయి. కానీ ఈరోజు డ్రైవర్లని కావాలని శిక్షలు వేయాలని, వాళ్ళు కావాలని జైలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిస్తూ ఉంది. దీని వెనుక డ్రైవర్ల శిక్షలు వేయటమే కాదు, మొత్తం మీద భారతదేశంలో డ్రైవర్లు మొత్తాన్ని లేకుండా చేసి భారతీయ డ్రైవర్లు కూడా లైసెన్స్లు మొత్తం రద్దు చేసి మొత్తం ఈ రవాణా వ్యవస్థని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే కుట్ర దాగుందనేది మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఈ సెక్షన్ 106, 1(2) క్లాజెస్ యొక్క సెక్షన్ మొత్తాన్ని కూడా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే భారతదేశంలో ఏ డ్రైవర్ కూడా రారు. ఇప్పటికే డ్రైవర్లు పెద్ద వెహికల్స్గా డ్రైవర్లు షార్ట్ ఉన్నారు భారతదేశంలో. మొన్న ఒక తేజ అంచనాల ప్రకారం 3 లక్షల మంది డ్రైవర్లు భారతదేశం అవసరమైన ఒక రవాణా సర్వే మనకు తెలియజేసింది. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇంకెక్కువ మంది జైలుకి వెళ్ళిపోతారు, డ్రైవర్లు షార్ట్ వస్తాయి, రవాణా వ్యవస్థ కూలిపోద్ది, దీన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోద్ది. దాంట్లో భాగంగానే ఈరోజు కార్మికుల దగ్గర సంతకాలు సేకరిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా సంతకాలు పెడుతున్నారు. ఈ చట్టం వెనక్కి తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి, శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీనివాసుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చకులు రాజేశ్వర స్వామి గర్భాలయంలో గల శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్ల మూలవరులకు పంచామృతాభిషేకం జరిపించి మంగళ హారతులను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేషంగా పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. గోవింద
चतुष्पदे शं चतुष्पदे ॐ श्यां तारां पुरुषोदविद्वः तस्य पराय वसानुबन्धमाजान्तरायास्य वाक्या वैरमां देवजगतो शुभादिः भवन्तकृतपुण्या भक्तानाहस्ते पद्मावये वत्सवराहं महिसन्निरस्ता व्यासावत्मासि गम्भीरावत्मना विस्मरणभरणमिदं सुमेघ्नमन्नालमन्नाध्याये अस्य प्राणादपानत्यन्तच्छनिरोचना यज्ञन्महिलस्वहा देवी हिरण्यगर्भिणी देवी एषा महापुरुषभगवा पुण्याज्ञायुक्ता ओम कारुण्यमूर्तये श्रीवेंकटेशाय रम्याय श्रीवेंकटेशाय नमः ओम कारुण्यमूर्तये श्री दीर्घायुः ॐ नवो नवो भवति जायते चन्द्रमास्ति दीर्घायुः జిల్లాలోని గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కోరారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పీవీఆర్ బాలికోన్నత పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినీలకు శాశ్వత సభ్యత కార్డులను అందజేశారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచుతాయని, ముఖ్యంగా పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులు సభ్యత్వం తీసుకోవడం ద్వారా వారికి నచ్చిన పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ఇప్పటికే తమ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థినులు జిల్లా గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నారని పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంకా లక్ష్మీ ప్రసన్న అన్నారు. తాజాగా మరో 20 మంది విద్యార్థులను సభ్యత్వం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, డిప్యూటీ లైబ్రరీయన్ కోటేశ్వరి, విద్యార్థినులు సభ్యత్వం పొందేందుకు సహకరించిన ఆంజనేయులు, బ్రహ్మనాయుడు, రాంబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. తీసుకుని మళ్ళీ మళ్ళీ ప్రకాశం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సభ్యత కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పీవీఆర్ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం మేడం గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి దాతలుగా ఇచ్చేసినటువంటి ముప్పాల రాంబాబు గారికి, బ్రహ్మయ్య నాయుడు గారికి, అలాగే శ్రీనివాసులు గారికి, అలాగే డిప్యూటీ లైబ్రరీయన్ గారికి, ఇక్కడ వచ్చిన పత్రికా రంగానికి నమస్కారాంజలులు. ఈరోజు కార్యక్రమంలో ఈ పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో దాదాపుగా 200 మంది పైగా మేము సభ్యత్వం చేశాము. ఈరోజు కూడా 20 మందికి సభ్యత్వం చేశాము. ఈ సభ్యత్వం వల్ల ఎంతో చాలా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇచ్చేది పిల్లలకైతే 50 రూపాయలు మాత్రమే సభ్యత్వము, పెద్దవాళ్ళకైతే 100 రూపాయలు మాత్రం ఉంటుంది. ఇది శాశ్వత సభ్యత్వం, ఇది లైఫ్ టైం మెంబర్షిప్. ఈ మెంబర్షిప్ ద్వారా పిల్లలకి ఎంతో చాలా ఉపయోగం ఉంటుంది. కేవలం 50 రూపాయలు మాత్రమే మెంబర్షిప్ చేస్తారు. ఈ జీవితాంతం 50,000 పుస్తకాలు చదువుకోవచ్చు వాళ్ళు ఈ మెంబర్షిప్ ద్వారా. ప్రతి సండే మా లైబ్రరీలో చదవడం అంటే మాకు ఇష్టమైన ప్రోగ్రాం జరుగుతుంటుంది. ప్రతి సండే 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి మీరు సండే మీకు హాలిడే ఉంటుంది కనుక మీరు 10 to 12 దాకా వచ్చి చదువుకోవచ్చు. వీలైతే 8 to 8 వరకు మాకు లైబ్రరీ ఓపెనింగ్లో ఉంటుంది. మా సేవలు అందిస్తారు మా గ్రంథాలయ సిబ్బంది. మీకు ఏమైనా పుస్తకాలు కావాలన్నా కూడా మీకు సర్వీస్ అందిస్తారు కనుక మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి, వచ్చి మా లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదువుకోండి. చాలా అవకాశంకి ఇది అవకాశం ఎక్కడ దొరకదు. మీరు పుస్తకాలు కొనలేరు కనుక మీరు మన పుస్తకాలు ఇక్కడ ఫ్రీ యాక్సెస్, ఓపెన్ యాక్సెస్, ఇక్కడ మీరు వచ్చి ఉపయోగించుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. మీరు ఎక్కువ టైము మీరు లైబ్రరీలో కాలం గడిపితే చాలా బాగుంటుంది.
ఈ పుస్తకాల వల్ల మీరు ఈ పఠనాశక్తి పెంపొందించుకోవచ్చు, జ్ఞాపశక్తి పెంపొందించుకోవచ్చు, తర్వాత ఇట్లా స్టేజ్ పేరు పోగొట్టుకోవచ్చు, పుస్తక సమీక్ష చేయొచ్చు. రకరకాల ఉపయోగాలు ఉంటాయి ఈ పుస్తకాల వల్ల చదవడం వల్ల. అందుకు మీరు అందరూ వచ్చి ఈ పుస్తకాలు తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళి చదువుకోండి. మళ్ళీ మీరు తర్వాత ఉన్నతంగా స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన అవకాశానికి నమస్కారం. వీళ్ళు చాలా అవకాశం ఉంది ఈ పుస్తకాలు చూస్తూ ఉంటే. ఇది మంచి అలవాటు. పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటుని పెంపొందించుకుంటే వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు. అదే ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ సివిల్స్ రాసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతారని మేడం గారు చెప్పారు. ఈ అలవాటుని పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఇంకా అదే అలవాటు మీద వాళ్ళు చదువుకుంటే చాలా మంచి సక్సెస్ అవుతారని నిజంగా ఈ లైబ్రరీ బుక్స్ మా పిల్లలకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఫ్రీగా డొనేట్ చేయడం నిజంగా మాకు ఆంజనేయులు గారు మా స్కూల్కి వచ్చి తనే వచ్చి నేను డొనేట్ చేస్తానమ్మా అన్నారు. మేము చాలా సంతోషపడ్డాము. ఇంకా సార్ చెప్పారు నెక్స్ట్ ఇయర్ మిగతా వాళ్ళకి కూడా ఇస్తామమ్మా మేము అని చెప్పారు. మాకు నిజంగా చాలా సంతోషం. అయితే ఇంకా పిల్లల్ని మేము మోటివేట్ చేయాలని అనుకుంటున్నాం. అందరు సండే వచ్చి బుక్స్ తీసుకొని చదువుకోమని చెప్పాలని మేము అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం చేస్తే నిజంగా మా పిల్లలకి చాలా మేలు చేసిన వాళ్ళు మేము అవుతారు. ఏదో పాపం చదువుకుంటారనేనండి, పేద పిల్లలు కదా, చదువుకుంటారని అనిపించింది. అందుకని ఏదైనా ఉంటే సహాయం ఇప్పుడు చేస్తూనే ఉంటాం. బ్రహ్మాండంగా బాగా చదువుకుంటారు, సక్సెస్ అవుతారని మేము కోరుకుంటున్నాం. ఇంకేదైనా ఉంటే మేము ఇంకా చేస్తాం, సహాయం చేస్తాం, వాళ్ళకి చేయాలనే మేము అనుకుంటున్నాం. ఈ పేద విద్యార్థులందరూ కూడా మాకు తెలిసినంతవరకు గ్రంథాలయానికి తీసుకొచ్చి సభ్యత్వాలు ఇప్పిస్తున్నాం. క్లాసుల్లో కూడా తిరిగి చెప్తున్నాం. వారం వచ్చి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదువుకోండి అని కూడా క్లాసులో పోయి చెప్తున్నాము. వీళ్ళందరూ ఈ పుస్తకాలు చదువుకునే దాని ద్వారా మంచి విద్యావంతులు అయ్యి వాళ్ళ జీవితాన్ని మంచి నడవడిలో నడుపుకుంటారని తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన స్పాన్సర్స్కి, హెచ్ఎం మ్యామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఈరోజు నాకు మెంబర్షిప్లో లైబ్రరీలో నేను ఇలాగా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి చదువుకుంటాను. ఈ పుస్తకాల వల్ల నా కెరియర్ కానీ అన్నీ బాగా వస్తుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తాతలు తండ్రుల కాలం నుంచి అదే భూమిని ఆధారం చేసుకొని సాగు చేసుకుంటున్నారు. భూమి మీద అయితే ఎలాంటి హక్కు పత్రాలు లేవు. దశాబ్దాలు గడిచినా సాగు చేసిన భూమి తన అధీనంలో ఉన్న వాటిపైన ఎలాంటి హక్కులు లేవు. రెవెన్యూ రికార్డు పరంగా భూమిపై హక్కులు వేరేవారు పొందారు. వాళ్ళు భూమి మీదకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో సాగులో ఉన్న రైతులకు గత 30 సంవత్సరాలుగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉన్నారు. వివాదం కోర్టులో ఉండడంతో సాగుదారులకు హక్కు కల్పించడం కోసం అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో దానిని అధిగమించి ఏదో విధంగా భూమిపై హక్కును సాగులో ఉన్న వారికి కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు నేటికి ఫలించాయి. దీంతో సాగులో ఉన్న లబ్ధిదారులకు భూమిపై హక్కులు కల్పించి గతంలో భూమి మీద హక్కు ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా మరో భూమిని పంపిణీ చేయించి దశాబ్దాలుగా సాగు చేస్తున్న రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపిన విధానంపై ప్రత్యేక కథనం. ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 522లో సుమారు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని కొన్ని దశాబ్దాల క్రిందట ఇంకులు మండలం భీమవరానికి బాధిత కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలైతే పొందారు, కానీ ఎప్పుడూ వారు సాగులోకి వచ్చింది లేదు. అయితే భూమికి సమీపంలో ఉండే కొత్తపట్నం మండలం మోటుమలకు చెందిన పేద వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు ఇంతకాలంగా సాగు చేసుకుంటున్నారు. ఇటీవల కొన్ని సంవత్సరాల క్రిందట ప్రభుత్వ పరంగా పట్టాలు పొందిన బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబాలకు భూమిని చూపాలని కోర్టు తీర్పు చెప్పడంతో సాగులో ఉన్న రైతులను బయటకు పంపలేక జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. ఇది 50 సంవత్సరాల నుంచి మాకు ఎస్సీలకి మాకు ఒక వివాదంగా ఉండి కోర్టులో 50 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేయడం జరిగినది. అది మన రెవెన్యూ యంత్రాంగాన్ని మన వాసన్న చొరవ తీసుకొని ఆ సమస్యని ఇద్దరికీ ఏ విధమైనటువంటి ఇరు పక్షాలకి కూడా ఏ విధమైనటువంటి అన్యాయం జరగకోకుండా అవతల పక్షానికి కూడా మా పంచాయతీలో వేరే స్థలంలో 81/A కానీ 81/Dలో కానీ మాకున్నటువంటి స్థలాన్ని వాళ్ళకి కాంపన్సేషన్గా ఇచ్చి మాకు ఏదైతే పూర్వకంగా మేము చేసుకుంటున్నామో ఆ చేసుకునేటువంటి సాగుకు సంబంధించినటువంటి పొలానికి మాకు శాశ్వతంగా పట్టాలు ఇచ్చి మాకు జీవితాంతం మా బిడ్డలు
బతికే విధంగా మాకు జీవనాధారం చూపించినటువంటి వాసన్నకి మేము మా గ్రామం తరపున కృతజ్ఞతలతో తెలియజేసుకుంటాం. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామ పరిధిలో 81/A2 ప్రభుత్వ భూమిని గుర్తించారు అధికారులు. భీమవరం బాధిత కుటుంబాలకు కొత్తపట్నం మండలంలో ఖాళీగా ఉన్న భూమిని ఇచ్చే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. బాధిత కుటుంబాలను ఒప్పించారు. కోర్టుకు ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయిస్తున్నట్లు నివేదించారు. బాధిత కుటుంబాల అనుమతితో భూమిని కేటాయించాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా బడిబడిగా అడుగులు వేశారు. కొత్తపట్నం మండలంలో ఖాళీగా ఉన్న భూమిని కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు ఆర్డీఓతో పాటు ఇతర మండలాల రెవెన్యూ అధికారులతో కలిసి భూములు పరిశీలించారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాలు ఇచ్చేందుకు కలెక్టర్ నిర్ణయించారు. జిల్లా అసైన్మెంట్ కమిటీలో తీర్మానం పెట్టి భీమవరం బాధితులకు భూమి కేటాయించారు. అనంతరం దేవరంపాడు భూముల్లో సాగులో ఉన్న రైతులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. దీంతో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. దాన్ని ఒక 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో హైకోర్టులో ఉన్నది. ఆ సమస్యని మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ సమస్యను మాకు పరిష్కరించి అవతల దళితులకు వాళ్ళకి మా పంచాయతీలో 81,000 భూమి ఇచ్చి మాకు పట్టాలు ఇప్పించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఇబ్బంది లేకుండా మన శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆన్లైన్ చేపించి పట్టాలు పాస్బుక్లు అన్నీ ఇచ్చి ఉన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనతో అధికారులు చేపట్టిన చర్యలు ఫలించడంతో ఎంతో కాలంగా ఉన్న వివాదానికి పరిష్కారం సుగమం అయింది. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల హక్కు పత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 217 మంది రైతులకు 330 ఎకరాల భూమికి సంబంధించి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. 3 దశాబ్దాలకు పైగా ఉన్న సమస్యకు నేటికి పరిష్కారం చూపగలిగానని ఎమ్మెల్యే బాలినేని తెలిపారు. ఎన్నో పోరాటాలతో భూమిని సాధించుకోగలిగారని అన్నారు. ఇంతకాలం రాజకీయంగా అండగా ఉన్న మీ రుణం ఈ విధంగా తీర్చుకోగలిగానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పటి జేసీ కె శ్రీనివాసులు ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో కలిసి హక్కు పత్రాలను అందజేశారు. ఈరోజు మోటుమాల గ్రామంలో చాలా ఆనందమైన రోజు. ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చినా మా పట్టాలు అయ్యి మీరు ఏం చేస్తారు నన్ను ఒకటే చేస్తారు. అన్ని ఇబ్బందులు తొలగించుకొని ఈరోజు మనం ఆ భూమికి మనం స్వతంత్రం అయ్యామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదృష్టం మన జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మన ఎంఓరావు గారు అందరూ కూడా కలిసి దాన్ని కోర్టులో వచ్చినా కూడా వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేసి ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నందుకు ముందరగా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకసారి చేపట్టుతోటి వాళ్ళు అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు సంతోషంగా పట్టాలు వచ్చినాయి, సంతోషంగా ఆనందంగా జీవిస్తే అంతకంటే నాకు సంతోషం వేరేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి సంతోషమే మా సంతోషం. మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అయితే హక్కు పత్రాలు మాత్రం లేవని, ఈనాటికి బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి వల్ల సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు పొందగలిగామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పడిన కష్టానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవ వల్ల చెర విముక్తి కలిగించిందన్నారు. తాము జీవితాంతం బాలినేనికి రుణపడి ఉంటామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వాసన్న సొరవతోటి హైకోర్టులో స్టేటస్ కో ఆర్డర్ తీసుకురావడము, మళ్ళా కోర్టు ఖర్చులు కూడా వాసన్న ఎంతో ఆర్థిక సహాయం మా గ్రామానికి రైతులకు చేస్తున్నారు. ఆయన జీవితాంతం ఆయనకు మేము మా ఉప్పు రైతులము రుణపడి ఉంటామని, ఆయన మాకు ఇంకా ఈ పెచ్చెరుకు నీళ్ళు కూడా సహాయం చేయాలని ఇప్పుడు మా ఉప్పు సమస్యను పరిష్కారం చేశారు. మరియు ఇప్పుడు గ్రామంలో మేజర్ సమస్య పెచ్చెరువు నీళ్ళు ఒకటి ఉంది, అది కూడా చేయమని ఆయన్ని వేడుకొంటున్నాం. మేము గత 35 సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నాము ఉప్పు కొటారుని. కానీ పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ వాసన్న సొరవతో మాకు 35 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెర విముక్తి అయింది. అందువలన వాసన్న గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. మరలా ఇంకొక హామీ ఇచ్చి ఉన్నారు వాసన్న గారు,
పెద్ద చెరువుకి నీరు ఇస్తానని, అది ఒకటి. మాకు గ్రామానికి కొంచెం మంచినీరు సదుపాయం కూడా లేదు, అవి కూడా ఇవ్వాలని వాసన్న గారిని వేడుకుంటున్నాం. ఇంకొలలో డ్వాక్రా మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పంపిణీ చేశారు. చెక్కులను అందుకునేందుకు డ్వాక్రా మహిళలు భారీగా తరలివచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మళ్లీ జగనే రావాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కృష్ణమోహన్ కొనియాడారు. ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసినట్లు చెప్పారు. డ్వాక్రా మహిళల చిరు వ్యాపారాల కోసం ఆసరా డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. 2019 ఎలక్షన్ కి ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో పేద ప్రజలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఈరోజు డ్వాక్రా మహిళలు అంటే సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాల యొక్క సమూహమే డ్వాక్రా వ్యవస్థ. ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్, పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలే కాదు ఒక రకంగా ఉన్నత వర్గాలు కూడా ఈ పొదుపు కట్టుకోవటం, ఈ యాక్టివిటీ మీద కనెక్ట్ అయ్యి లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది ఈ వ్యవస్థకి సహాయం చేయటం అంటే సమాజానికి సహాయం చేయటంగానే నేను భావిస్తా. మీరు 2019 ఎలక్షన్కి ముందు మీ మీద ఆర్థికంగా భారం ఉందని చెప్పి జగన్ గారు గ్రహించి మీకు హామీ ఇవ్వడంతో పాటు 2 సంవత్సరాల పైచీలకు కరోనా విలయతాండం చేస్తే మానవాళి చిగురుటాకులాగా వణిగిపోవటమే కాదు, కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలో మూతపడిపోయి ప్రపంచంలో ఎప్పుడూ రానటువంటి, ఈ భూమి పుట్టిన తర్వాత రానటువంటి అతి పెద్ద విపత్తు మన కరోనా రూపంలో వచ్చి ఆర్థికంగా మనం అందరం కూడా దెబ్బతిన్నప్పటికీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి 4 విడతలుగా 25,000 కోట్ల రూపాయలు పైనే రాష్ట్రం మొత్తం మీద, అలానే మన పర్చూరుకు సంబంధించి 4 విడతల్లో 203 కోట్ల రూపాయలని మనకి అందించడం జరిగింది. మండలంలో 4 విడతలు కలిపి 38,84,00,000 అయితే 1027 గ్రూపులకు సంబంధించి 9,71,00,000 రూపాయలని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి రాబోయే 2-3 రోజుల్లో మీ అందరి అకౌంట్స్లో జమ చేయడం జరుగుతుంది. నేను 25 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా ఈ గ్రూపుల వ్యవస్థ ఎలా ఎదిగిందనేది, నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి మండల ప్రెసిడెంట్కి కానీ, జడ్పీటీసీ మెంబర్కి కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగా ఈ గ్రూపుల యొక్క ఎదుగుదల మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలనే దాని మీద కొన్ని 100 సార్లు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటి దశలో ఈ గ్రూప్ వచ్చినప్పుడు కేవలం ఫైనాన్షియల్గా బర్డెన్ అయిపోయి అధిక వడ్డీలు తీసుకున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కాబూలీ ఇవాళ వడ్డీల నుంచి మిమ్మల్ని కాపాడుకోవటం కోసం ఈ డబ్బులు. సంతపేటలోని రాఘవేంద్ర స్వామి బృందావనం 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పుష్పాభిషేకం, విశేషాలంకరణ చేశారు. భక్తులు హనుమాన్ చాలీసా, భక్తి సంకీర్తనలు ఆలపించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి పాదుకా ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపకులు 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పంపించట
మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామకూరు గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ రామకూరు వెళ్లేందుకు బైక్ను ఎడమవైపుకు తిరగగా విజయవాడ వైపు వెళుతున్న కారు ముందున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో రామకూరు గ్రామానికి చెందిన షేక్ నాగూర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో తొలుత మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదుటి వారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.